నువ్వు మెడికల్ కాలేజ్ కట్టడానికి నీకు డబ్బులు ఉండవు, నీకు ఆరోగ్యశ్రీ కట్టడానికి డబ్బులు ఉండవు, నీకు ఫీజు రీయింబర్స్మెంట్కి ఇవ్వడానికి డబ్బులు ఉండవు, నీకు డ్వాక్రా మహిళలకు వాళ్ళకు 0 వడ్డీ నువ్వు ఇవ్వాల్సినవి ముందు నుంచి నడుస్తున్నవి వాటికి డబ్బులు ఉండవు, రైతులకు రావాల్సినవి ఇవ్వడంలో కానీ ఇన్పుట్ సబ్సిడీలు ఇవి టైంకి ఇవ్వడం కాదు, ఇప్పటికీ లేవు, పాతవి రాల, మద్దతు ధర గురించి ఊసే లేదు. దోచుకోవడానికి వాళ్ళు దళారులు ఎవరన్నా వాళ్ళు దోచుకోవడానికి వాళ్ళకు మార్గం సుగమం చేశారు. మొన్న నేనన్నది ఆ దళారీ వ్యవస్థ ఏదైతే తయారైందో ఈయన హయాంలో, చంద్రబాబు గారి హయాంలో, అది ఇప్పుడు ఎంతగా వేళ్ళూనుకుందంటే అక్కడైనా అదే ఎంటర్ అవుతుంది. అది ధాన్యం ప్రొక్యూర్మెంట్ కావచ్చు, విత్తనాలు కావచ్చు, యూరియా కావచ్చు, మొన్న మనం చూసిన డీజిల్, పెట్రోల్ కావచ్చు. ఎప్పుడైతే స్టేట్లో ఆయన తయారు చేసిన సిస్టమ్ వాళ్ళకు తోడుగా అక్రమ నిల్వలు చేయగలిగిన వాళ్ళు, బ్లాక్ మార్కెటింగ్ చేయగలిగిన శక్తులు ఇవన్నీ ఆర్గనైజ్ అయినాయో ఇంకా నీకు కాదేది దోపిడీకి అనర్హం. దోచుకో. ఏ దేనికైతే క్రైసిస్ ఉందో లేదా క్రైసిస్ ఉందని నీకు నువ్వు ఆర్టిఫిషియల్ క్రియేట్ చేసైనా సరే దాంతో ఖచ్చితంగా డిమాండ్ పెరుగుతుంది. ముందు ఇవి తీసి పక్కకు పెట్టేసి ఆ తర్వాత డిమాండ్ పెరిగాక ఎక్కువ రేటుకు అమ్ముకోవడం. డీజిల్ దాంట్లో చూసాం ఓపెన్గా డైరెక్ట్ గవర్నమెంటే రాయడం, ఏది బల్క్ యూజర్స్కి ఇవ్వమని, అట్ ది కాస్ట్ ఆఫ్ మామూలు వాళ్ళకి సప్లై చేయాల్సిన పెట్రోల్ పంపులు ఉండేది మామూలు వాళ్ళకి సప్లై చేయాల్సిన దాన్ని బల్క్ వాళ్ళకి ఇవ్వండి, అది అమరావతి కాంట్రాక్టర్లకు అని గవర్నమెంట్ తరఫున కమిషన్, సివిల్ సప్లైస్ కమిషన్ రాయడం. ఇది ఎక్స్పోజ్ అయినాక ఒక్కడన్నా మాట్లాడినాడు అసలు వాళ్ళు దాని గురించి? అసలు చంద్రబాబు నాయుడు గారు దాని గురించి ప్రస్తావిస్తున్నాడా? ఆయన అసలు దానికి రిప్లై ఇవ్వడు, ఖండించరు. అది జరగనట్టే ఇగ్నోర్ చేస్తారు. దానికి బదులు ఇంకోటేదో సంబంధం లేనివి మాట్లాడతారు. ఇప్పుడు వరకు చేసిన, నేను ఇంతకుముందు మెన్షన్ చేసినవి ఏదైనా ఒక్కటంటే ఒక్కటి ఇచ్చిన మోసం చేయడానికి ఎలక్షన్లకు ముందు ఇచ్చిన హామీల గురించి నేను ప్రస్తావించట్లా. ఆడబిడ్డకు ఇది కానీ, వాళ్ళ యువకులకు సంబంధించి ఇది ఇస్తాము, ఇది మంత్లీ ఇది ఇస్తామనడం కానీ వీటి గురించి నేను అనట్లా. అలాగే 50 years పెన్షను అవి ఇంక పెద్దవి, అది దగా ఎలక్షన్లకు ముందు చేసి పక్కకు దోసి ఉన్న వాటిలో అసలు ఇవ్వకపోవడం, అరాకొరగాడు అసలు ఇవ్వకపోవడం, పైగా క్లోజ్ చేయడం. ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొదలై అట్లా పెరుగుతూ వచ్చి తను కూడా తప్పక నడపాల్సిన పరిస్థితి నడుపుతూ అది ఒక పార్ట్ ఆఫ్ ది స్టేట్. ఇది లైక్ వ్యవసాయ ఉచిత విద్యుత్ కావచ్చు, వ్యవసాయానికి ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంటు, ఇవి జనరేషన్స్ టుగెదర్ ఇది అయిపోయిన వాటిని ఈరోజు మంగళం పడుతున్నాం.